హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంక మంగళవారం రోజు నేను ఐటీ జంక్షన్‌లో ఉన్న పైడిమాంబ అమ్మవారి గుడికైతే వెళ్ళానండి. ఇంక అమ్మవారి పండగలైతే జరిగాయి. సోమవారం, మంగళవారం అంగరంగ వైభవంగా అయితే జరిగాయండి పండగలనేవి. ఇంక నేను 2 ఇయర్స్ నుండి అనుకుంటున్నాను పండగ టైంలో ఎళ్ళాలి, అమ్మవారిని ప్రతిమ ఎత్తుకోవాలి అనేసి. ఇంక ఇయర్ అయితే అయ్యింది. ఇంక ముందుగా అయితే అమ్మవారి దర్శనంకైతే వచ్చేసానండి. అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంక అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోనకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసి ప్రసాదాలు తీసుకొని కొంచెంసేపు కోలాటం అన్నీ చూసామండి. ఇంకా కోలాటం అనేది నాకు చాలా ఇష్టం అనమాట. నేను కూడా వెళ్ళేదాన్ని కోలాటంకి, మానేశాను. ఇంక కోలాటం అయిపోయిన తర్వాత చదరం పట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అమ్మవారిని పెడతారు కదా, అక్కడికి వెళ్ళిపోయి ఇంకా అమ్మవారికి అలంకరించడానికి వచ్చేసాము. ఇంక చూసారు అమ్మవారిని ఒక్కొక్కరు ఎంత బాగా అలంకరించారో తెలుసండి. అమ్మవారు అలా కూర్చున్నట్టున్నారు. ఇంకా మంగళవారం రోజు ఏంటంటే ఇంకా సోమవారం తయారు చేసిన పువ్వులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి మళ్ళీ మంగళవారం సాయంత్రం అన్నీ మంచిగా అలంకరిస్తారనమాట. అలంకరించేసి ఇంకా ఊరేగింపు ఉంటుంది కదా, ఊరేగింపుకి రెడీ అయిపోతారనమాట. ఊరేగింపు అన్నీ చాలా బాగా జరిగాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇంకా మనోజ్ వాళ్ళు ప్రతి ఇయర్ ప్రతిమ అనేది పెట్టుకుంటారు. అది పార్ట్ 2 కింద మీకు పోస్ట్ చేస్తాను. పండగ అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇంకా అమ్మవారి వేషాలు వేశారండి. చాలా చాలా బాగా వేశారు. చూడండి మీరు.